ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టిగతమైన యేసు ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన జీవం కలిగిన నామంలో మీ పాసందులో చేరి ఈ ఉదయకాలం మిమ్మల్ని స్తుతించి పూజించడానికి రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించి మరొక దినాన్ని మాకు దయాకిరీటం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో ఆయన మిమ్మలను పూజించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. మా ఊపిరి, మా జీవం, మా బ్రతుకునకు మీరే ఆధారం, ఆశ్రయమై ఉన్నారు దేవా. మరి ఒకప్పుడైతే సృష్టిగతమైన మీకు దూరముగా జీవిస్తూ వచ్చాం ప్రభా. భయభక్తులు లేని వారుగా నాయన మరి చెడిపోయిన పరిస్థితిలో మరి నాయన మరణానికి పాత్రులుగా జీవిస్తూ వచ్చిన మమ్మలను మీరు ఎంతగానో కనికరించి ప్రభా మా పరిస్థితిలో నుంచి నాయన మమ్మల్ని విడిపించినందుకు స్తోత్ర. మరి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి నీ వైపు తిరగడానికి మాలో మీరు చేసిన కార్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మరి దినం కొరకై మాకు కావలసినటువంటి మీ మాటలను ప్రసాదించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ బ్రతుకు ఎంత కాలము మానవ, తెలుసుకో జీవ మార్గము. మానవా, తెలుసుకో సత్య మార్గము. ఈ బ్రతుకు ఎంత కాలము మానవా, తెలుసుకో జీవ మార్గము. మానవా, తెలుసుకో సత్య మార్గము. ప్రాణదానమొసగిన మన యేసు ప్రభువును, ప్రాణదానమొసగిన మన యేసు ప్రభువును ప్రేమతో కొలవాలి నిత్యము నీవు. ప్రేమతో కొలవాలి నిత్యము నీవు. ఈ బ్రతుకు ఎంత కాలము మానవా, తెలుసుకో సత్య మార్గము. మానవా, తెలుసుకో జీవ మార్గము. నీటి బుడగ వంటిది నీ దేహము. నీటి బుడగ వంటిది నీ దేహము. ఎప్పుడో ఏ క్షణమో తెలుసుకో నీవు. ఎప్పుడో ఏ క్షణమో తెలుసుకో నీవు. ఈ బ్రతుకు ఎంత కాలము మానవా, తెలుసుకో జీవ మార్గము. మానవా, తెలుసుకో సత్య మార్గము. ఆస్తిపాస్తులున్నను మేడ మిద్దెలున్నను. ఆస్తిపాస్తులున్నను మేడ మిద్దెలున్నను. విడిచిపెట్టవలెను ఒక దినములో నీవు. విడిచిపెట్టవలెను ఒక దినములో నీవు. ఈ బ్రతుకు ఎంత కాలము మానవా, తెలుసుకో జీవ మార్గము. మానవా, తెలుసుకో సత్య మార్గము. పాప పరిహారార్థమై బలి అయిన యేసుని, పాప పరిహారార్థమై బలి అయిన యేసుని రక్తములో పొందు నీవు నిత్య జీవము. రక్తములో పొందు నీవు నిత్య జీవము. ఈ బ్రతుకు ఎంత కాలము మానవా, తెలుసుకో జీవ మార్గము. మానవా, తెలుసుకో సత్య మార్గము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకై సిద్ధపరిచిన వాక్య భాగము కీర్తనలు గ్రంథము 94వ అధ్యాయము 14వ వచనంలో యెహోవా
తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. దేవుడు విడనాడని వాడు, ఎడబాయని వాడు. దేవుడు తాను చేసుకున్న ప్రజలను, తాను రక్తము ద్వారా కొనుక్కున్న ప్రజలను, స్వాస్థ్యమును విడిచిపెట్టేవాడు కాదని, ఎడబాసే దేవుడు కాదని దేవుడు తన ప్రజలను ధైర్యపరుస్తూ బలపరుస్తున్నాడు. ఈ లోకంలో మనుషులు ఎడబాయవచ్చు, ఈ లోకంలో మనుషులు విడనాడవచ్చు. ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడు. అయితే దేవుడు మనలను ఎల్లప్పుడూ నిత్యము విడిచిపెట్టగా మనతోనే ఉండేవాడు. దేవుడు తన స్వాస్థ్యమైన మనలను ఆయన విడనాడడు. దేవుడు ఎవరినైతే విడిచిపెట్టడో వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే, కీర్తనలు గ్రంథము 28వ అధ్యాయం, కీర్తనలు 28వ అధ్యాయం 9వ వచనంలో, నీ జనులను రక్షింపము. మొదలుగా దేవుడు ఎవరినైతే విడిచిపెట్టడో వారికి రక్షణ కలుగుతుంది. నీ జనులను రక్షింపము. వారు నరకము నుండి రక్షించబడి, తప్పించబడి ఈ లోకములో కూడా నిత్యము రక్షించబడుతూ ఉంటారు. ఎందుకంటే దేవుడు విడనాడని దేవుడు కాబట్టి మనలను అనుదినము రక్షిస్తాడు. అనుదినము నీవు సేవించే దేవుడే నిన్ను రక్షించాడు. మరి దానియేలు గురించి గొప్ప సాక్ష్యం. కాబట్టి రక్షించే దేవుడు, కీడుల నుండి, అపాయముల నుండి, ప్రమాదముల నుండి, సైతాను యొక్క శోధన నుండి దేవుడు రక్షించేవాడు. అందుకే ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఈయన నిజముగా లోక రక్షకుడు. కాబట్టి ఆయన విడనాడని దేవుడు. దేవుడు తన స్వాస్థ్యాన్ని విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు కాబట్టి మనం ఇంతవరకు రక్షించబడుతూ ఉన్నాం, కాపాడబడుతూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే, నీ స్వాస్థ్యమును ఆస్వాదించుము. రెండవదిగా దేవుడు తన ప్రజలను ఆస్వాదించేటువంటి దేవుడు. దేవుడు మనలను ఆస్వాదిస్తున్నాడు కనుక ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన మనల్ని విడవని దేవుడు కనుక మనము దినదినము కూడా ఆస్వాదించబడుతూ ఉన్నాం. కాబట్టి ఆత్మీయంగా, భౌతికముగా దేవుడు ఎవరినైతే విడిచిపెట్టడో వారు ఆస్వాదించబడుతూ ఉంటారు. మన మీద ఉన్న శాపాన్ని యేసు ప్రభువారు తీసివేసి ఆశీర్వాదానికి కారకులవడానికి దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి దేవుడు మనలను ఆస్వాదించే దేవుడు. నీ మీద ఉన్న శాపము, నీ ఇంట్లో ఉన్న శాపము, నీ పాపము, శాపము దేవుడు తొలగించి మరి దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడు. కాబట్టి దేవుని చేతిలో నిత్య సుఖములు, నిత్య ఆశీర్వాదములు ఉన్నాయి. కాబట్టి దేవుడు మనలను ఆస్వాదించాలని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదని, ఆయన మనల్ని విడిచిపెట్టినప్పుడు మన జీవితంలో జరిగే కార్యము ఆస్వాదించబడుతూ ఉంటాం. మూడవదిగా, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. మూడవదిగా, దేవుడు తన ప్రజలను ఆదరించేటువంటి వాడు. కష్టముల్లో, శ్రమల్లో, బాధల్లో, ఒంటరితనములో దేవుడు వారిని ఆదరిస్తాడు. కాపరి ఏ విధంగా గొర్రెలతో ఉంటాడో, గొర్రెలకి కష్టం వచ్చినప్పుడు వాటిని మెల్లగా నడిపిస్తాడు. అవసరమైతే భుజాల మీద ఎక్కించుకొని వాటిని మోస్తూ వస్తాడు. గొర్రెల కాపరి గొర్రెల విషయంలో ఎంత భద్రత కలిగిన వాడో, దేవుడు కూడా మన విషయంలో కూడా అంత ఆదరించేటువంటి దేవుడు. వారికి కాపరి అయి నిత్యము వారిని ఉద్ధరించుము.
కాబట్టి దేవుడు మనల్ని ఉద్ధరించే దేవుడు, ఆదరించేటువంటి దేవుడు. ఆదరణ లేక గాలివాన్ లాంటి కష్టముల చేత కొట్టబడినటువంటి వారులారా, శ్రమల చేత, అనేకమైన ఇబ్బందుల చేత ఉన్నటువంటి వాళ్ళందరికీ దేవుడు ఆదరణ ఇస్తాడు. అందుకనే ఆయన ఈ లోకానికి ఆదరించేవాడుగా వచ్చాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎడబాసిన వాడు కాదు అనటానికి మొదటి నిదర్శనం, మనం రక్షించబడ్డాం, అలాగే రక్షించబడుతున్నాం. రెండవది, ఆయన మనల్ని ఆస్వాదిస్తాడు, శాపమంతా తీసివేస్తాడు. మూడవదిగా, ఆయన మనల్ని ఆదరిస్తాడు. కష్టముల్లో, ఇబ్బందుల్లో, శ్రమలలో అన్నింటిలో కూడా ఆదరించే దేవుడు. కాబట్టి దేవుడు తన స్వాస్థ్యమును విడిచిపెట్టడు. కాబట్టి ఎవరు విడిచిపెట్టినా నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు అనే సత్యాన్ని తెలుసుకోవాలి. కాబట్టి అటువంటి విడవని దేవుని యందు విశ్వాసం ఉంచండి. అందుకనే యేసు ప్రభువారు నీ కొరకై, నీతో ఉండటానికి, నీలో నివాసం ఏర్పరచుకోవడానికి రక్తమంతా చిందించారు. మానవ స్వరూపంలో ఈ లోకానికి వచ్చి నీ పాప పరిహారార్థమై నీ పాప శిక్షను ఆయన భరించి నీకు రెండవ మరణం లేకుండా దేవుడు చేసినాడు. ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆ విధంగా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే నీ గొప్ప రక్షణ, ఆశీర్వాదము, ఆదరణ కలుగుతుంది. ఆ విధంగా దేవుడు మనలను సిద్ధపరచును గాక. ప్రేమగల ప్రభువా, నీ స్వాచ్ఛమైన జనులను విడిచిపెట్టేవాడు కాదని మాట్లాడుతూ వచ్చారు. మమ్మల్ని విడిచిపెట్టక, ఎడబాయక, ఎవరు ఎడబాసినా మీరు ఎడబాయకుండా మమ్మల్ని నడిపిస్తున్నారు, రక్షిస్తున్నారు, కాపాడుతున్నారు. మరి అందరిని బట్టి వందనాలు. మరి ఇంకా ఎంతోమంది ఉన్నారు, వారందరినీ కూడా మీరే రక్షించుకోండి. మా దేశము, రాష్ట్రము, గ్రామ ప్రజలు, అధికారులందరిలో కార్యం జరిగించి అందరి హృదయాలు మార్చండి, సహాయం చేయండి. రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్లో ఉన్న వాళ్ళని, ఆయన చదువుకున్న వాళ్ళని సహాయం చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. మా దేశము, రాష్ట్రం, గ్రామ ప్రజలు, అధికారులందరితో మాట్లాడండి, సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అనే సహవాసము ఈ రోజంతా మనకి తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.